హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో చిన్న పిల్లలు కూడా ఈజీగా ప్రిపేర్ చేయగలిగే బ్రెడ్ ఇంకా పాలతో స్నాక్ రెసిపీని చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. 5 నిమిషాల్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో ఈ సింపుల్ అండ్ టేస్టీ అయిన ఈ బ్రెడ్ స్నాక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ సింపుల్ రెసిపీని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా హాఫ్ కప్ వరకు పాలు తీసుకోండి అండ్ అలాగే ఒక 5 లేక 6 బ్రెడ్ స్లైసెస్ని తీసుకోండి. ఈ హాఫ్ కప్పు పాలల్లో 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు పంచదార వేసుకుని ఒక స్పూన్తో ఆ పంచదార కరిగేటట్లు చక్కగా కలుపుకోండి. కొంచెం అలా కలిపేసేసుకుని పక్కన పెట్టుకోండి. స్లోగా అది మెల్ట్ అవుతూ ఉంటుంది. ఈలోపు 3 బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని బటర్ ఉంటే బటరు లేదంటే నెయ్యి కూడా రాసుకోవచ్చు. సో ఇటువైపు అండ్ వెనక అంటే కింద ఉన్న బ్రెడ్కి పైన ఉన్న బ్రెడ్కి చక్కగా బటర్ని అప్లై చేసుకోండి. లేదంటే నెయ్యితో కూడా కాల్చేసుకోవచ్చు. సో ఇలా అప్లై చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని ఈ అప్లై చేసుకున్న బ్రెడ్ని ప్యాన్లో పెట్టేసి 2 వైపులా కూడా చక్కగా ఎర్రగా వేగేంత వరకు ఫ్రై చేసుకోండి. సో ఇలా బ్రెడ్ని ఒకవైపు ఫ్రై చేసుకుంటూ వేరొక వైపు మనం కలిపి పెట్టుకున్నాం కదా పాలు పంచదార వేసి చక్కగా పంచదార అంతా కూడా మెల్ట్ అయ్యేటట్లు మరొకసారి కలుపుకోండి. ఫ్లేమ్ని మీడియం టు హై అడ్జస్ట్ చేసుకుంటూ బ్రెడ్ని కాల్చుకోవాలి. మరీ సిమ్లో పెట్టినా చాలా ఎక్కువ టైం పడుతుంది. సో మరీ మంట ఎక్కువ వస్తుంది అని అనుకుంటే తగ్గించుకుంటూ అలా పెంచుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇలా ఒకవైపు కలర్ వచ్చిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకుని ఫ్రై చేసుకోండి. ఇలా 2 వైపులా కూడా చక్కగా ఫ్రై చేసుకోండి. మీరు కావాలంటే మధ్య మధ్యలో బటర్ వేసుకుని కాల్చుకోవచ్చు. సో ఇలా చక్కగా కాల్చుకున్న తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న పాలు ఉన్నాయి కదా పంచదార వేసి ఆ పాలని ఈ బ్రెడ్ మీద పోసేసేయండి. బ్రెడ్ మీద అండ్ చుట్టూ అలా పోసేసారంటే లోపల బ్రెడ్ అంతా కూడా సాఫ్ట్గా ఉంటుంది, పైన అంతా కూడా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఈ పాలు పోసుకుని ఉడికించుకునేటప్పుడు కంపల్సరీగా ఫ్లేమ్ని హైలో ఉండాలి, సిమ్లో కానీ మీడియంలో కానీ పెట్టొద్దు. సో ఇలా పాలు ఇలా దగ్గరికి అనుకుంటూ ఉడికించుకోండి. ఇలా ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి తిప్పేసేసుకొని ఇలా చక్కగా ఫ్రై చేసేసుకుని ప్లేట్లోకి వేసుకుని సర్వ్ చేసుకోవడమే. చాలా త్వరగా అయిపోతుంది. ప్లేట్లోకి వేసుకునేటప్పుడు డైరెక్ట్గా ప్యాన్ నుంచి వేసుకోండి. గరిటెతో తీస్తే కింద సాఫ్ట్గా ఉంటుంది కదా, చిదిరిపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో అంతే, చాలా సింపుల్ అండ్ చాలా టేస్టీ అయిన బ్రెడ్ ఇంకా పాలు ఉంటే చాలు చాలా సింపుల్ రెసిపీని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అండ్ సర్వ్ చేసుకునేటప్పుడు మీరు కావాలంటే పైన కొంచెం హనీ అలా జస్ట్ అలా వేసేసేసి స్ప్రెడ్ చేసుకుని సర్వ్ చేయొచ్చు. కానీ నేనైతే నార్మల్గా సర్వ్ చేస్తున్నాను. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ బ్రెడ్ స్వీట్ రెసిపీని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని యమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.